లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 11 వచనాలు చదువుదాం. చిన్న కుర్రవాడి దగ్గరికి వెళ్ళి 10 రొట్లు ఒక 50 చేపలు అని అడగలేదు. నీ దగ్గర ఉన్నదే దగ్గర ఏమున్నాయి వాడి దగ్గర? తినటానికి 5 యవల రొట్లు 2 చిన్న చేపలు తీసుకొచ్చి తినటానికి పెట్టుకున్నాడు. వాక్యం వింటూ 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 ఏం చేశాడంటే అవన్నీ కూడా మర్చిపోయాడు. చూడాల ఇటు వాక్యం వింటా ఉన్నాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. తను తెచ్చుకున్నటువంటి ఆహారం కూడా మర్చిపోయాడు. మనం ఇంటి దగ్గర బయలుదేరి ఒక మూట పట్టుకుంటే అది ఇక్కడికి వచ్చేలోపే అయిపోద్ది. కానీ ఆ చిన్న కుర్రవాడు ఆహారం వైపు లేదు ధ్యాస, ప్రభు మాటల వైపు వింటా ఉన్నాడు, ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మాటలు విన్నాడో విశ్వాసం వచ్చింది. విశ్వాసాన్ని బట్టి ఏమైపోయిందంటే విధేయత వచ్చింది. ఆ విధేయతను బట్టి తన దగ్గర కలిగిన దాన్ని కాస్త ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు దాన్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేసినట్టుగా కనబడతా ఉంది. మన విధేయత కలిగి జీవించినట్లయితే మన జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరం ఉంటుంది. నీ కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళకి, నీ గ్రామస్తులకి, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎవరెవరిని ఈ యొక్క దర్శిస్తావో, ఎవరితో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరి జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. సీమోను ఆ రోజున ఆ గల్లై సముద్రంలో లేకపోతే గెన్నె షరతులు ప్రభుకు ఆ ధోనిలో చోటు ఇవ్వడాన్ని బట్టి తన జీవితం ఆశీర్వదించబడింది. తన్ను బట్టి వేల మంది ఆశీర్వదించబడినట్టుగా మనం దేవుని వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. విధేయత అనేటువంటిది, జాగ్రత్త వినండి, విధేయత ఇట్ రిక్వైర్స్ అన్రీజనబుల్. ఇది దీనికి సిద్ధాంత విరుద్ధమైనటువంటిది. విధేయత అనేటువంటిది సిద్ధాంత విరుద్ధం. నువ్వేం చెప్పొచ్చు అంటే నీ జీవితాన్ని నాకు అంటే, ప్రభువా నేను చదువుకుంటున్నా కదా, చదువు అయిపోయాక, ఉద్యోగం అయిపోయాక, ఉద్యోగం రిటైర్ అయినాక అప్పుడు ఇస్తాను ప్రభువా. ఇప్పుడే అడుగుతున్నాడు ప్రభు, ఇప్పుడే కావాలి నీ ధోని నాకు, రేపు కాదు ప్రభు. ఆ ఇంటికి వెళ్ళి నిద్రపోయి లేచి వచ్చి అప్పుడు ఇస్తాను. లేదు లేదు లేదు, ఐ వాంట్ యువర్ బోట్ రైట్ నౌ, ఐ వాంట్ యువర్ బోట్. నీ జీవితం నాకు కావాలి ఇప్పుడు, ఇప్పుడే అడుగుతున్నాడు ప్రభు. సాకులు చెప్పొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు సాకులు చెప్పొద్దు. నువ్వు గనక లోబడితే నువ్వు ఊహించనటువంటి, నీవు ఎన్నడూ తలంచనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలోంచి ఆయన చేస్తాడు. నీ జీవితంలో రుచి చూస్తావు. ఆయన మాటకి ఎప్పుడైతే సీమోను లోబడ్డాడో, సీమోను లోబడి ఏం చేశాడంటే, ప్రభు ఈ ధోనిలోకి ప్రవేశించిన తర్వాత, వాక్యం ముగించి ఈ యొక్క చాలించిన తర్వాత ఏం చేశాడంటే, సీమోను నీ ధోనిని లోతులోకి నడిపించు, లోతులోకి నడిపించు. తెల్లవారింది, ధోని కడుక్కున్నాడు, వలలు కడుక్కున్నాడు, శుభ్రంగా ఉన్నాయి. ఈ వలలు తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడేమన్నాడు, రాత్రంతా వలలు వేసిన ప్రాంతంలో లోతులో వల వేయమని చెప్తున్నాడు. లోతులో ఉదయం పూట చేపలు ఉండవు, లోతులో చేపలు దొరకవు. ఏ జాలర్నైనా అడగండి, లోతులో వల వేసి చేపలు పట్టడం అసాధ్యం. ఎందుకంటే వల ఒక ఇంత ఎత్తే ఉందనుకోండి, సముద్రం ఎక్కడికి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. ఇంత ఎత్తులో నువ్వు వల వేసి లాగితే కింద నుంచి చేపలు వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? ఈ వల లోతులోకి వెళ్ళి వేస్తే ఈ వల సైజ్ ఎంత ఉంటుందంటే, ఇది మైళ్ళు పొడుగు ఉండదు. లోతులోకి వెళ్ళి నేలను తాకి చేపలన్నీ కూడా లాక్కురావడానికి. సిద్ధాంత విరుద్ధం. పగలు చేపలు దొరకవు, లోతులో చేపలు అస్సలు దొరకవు. ఈ వల లోతులోకి వెళ్ళి చేపలన్నీ కూడా లాగటం అసాధ్యం. అసాధ్యమైనటువంటి పనులు నువ్వు విధేయత చూపెడితే దేవుడు నీ ద్వారా చేస్తాడు. సిద్ధాంత విరుద్ధం. ఎట్లా సాధ్యం అండి? ఎట్లా సాధ్యం? ఆయనకన్నీ సాధ్యమే. ఒకప్పుడు గిద్యోను ఎన్నిక లేనటువంటి వాడు భయంతో
మిద్యానీయులు వచ్చి కొడతారు, ఈ యొక్క ధాన్యాన్ని లాక్కొని వెళ్తారు అని చెప్పి ఏం చేస్తున్నాడంటే, మిద్యానీయులు బానిసత్వంలో వీళ్ళు ఉన్నారు. 7 సంవత్సరాలు మిద్యానీయులకి బందీలుగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పశువులను వేపుకుంటే పశువులు తోలికెళ్ళిపోతున్నారు, పంటలు పండించుకుంటే పంటలు తోలికెళ్ళిపోతున్నారు, కోసుకెళ్ళిపోతున్నారు. గిద్యోను అంట భయపడి ఏం చేస్తున్నాడంటే, గానుగ చాటున అంటే ఒక గోధుమలు లేకపోతే ద్రాక్ష ఈ రసం తీసేటువంటి గానుగ చాటునంట ఈ యొక్క గోధుమలు దులుపుకుంటా ఉన్నాడు. గోధుమలు దులుపుకుంటా ఉంటే అక్కడికి వచ్చి, పరాక్రమం గల బలాఢ్యుడా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఈయనేమో పిరికివాడుగా దాక్కుంటే ప్రభువు గేట కనపడుతున్నాడంట. ఈయనకైతే ఈయన ఎట్టుండవాడు, పిరికివాడులాగానే ఉన్నాడు. కానీ ప్రభు చూస్తున్నప్పుడు ప్రభు అతనిలో ఉన్నటువంటి పరాక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సామర్థ్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ వరకు నువ్వు, ప్రభా నేను ఎన్నికలేని దాన్ని, అంటరాని దాన్ని, నాకు ఆర్థిక సమస్యలు, లేకపోతే నాకు ఎటువంటి రికమెండేషన్ లేదు, ప్రభా నా జీవితంలో నేను ఎందుకు పనికిరాని దాన్ని, లేదు లేదు లేదు. నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజలు గుర్తించలేకపోవచ్చు, కానీ ప్రభు గుర్తిస్తూ ఉన్నాడు. ప్రభు గుర్తిస్తూ ఉన్నాడు. గిద్యోను 30,000 మందిని తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. 30,000 మందిని తీసుకొని వెళ్తూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, అక్కడ 135,000 మంది ఆ యొక్క సముద్ర తీరాన మోకరిల్లు ఉన్నారు యుద్ధం చేయడానికి. 30,000 మంది తీసుకొని వెళ్తుంటే వీళ్ళు ఎంతమంది ఎందుకై నీకు గిద్యోను, దే ఆర్ టూ మెనీ. ఏం చేయాలి ప్రభా, ఏం చేయాలి? భయం పుట్టేవాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. భయం పుట్టేవాళ్ళు వెళ్ళిపోండి. 30,000లో 10,000 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయారు. 10,000 మంది మిగిలారు. ప్రభు ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ప్రభా వీళ్ళతో వెళ్తాను యుద్ధాన్ని. లేదు లేదు లేదు, దే ఆర్ టూ మెనీ. వీళ్ళకి పరీక్ష పెట్టమన్నాడు. నీటి వాగు దగ్గర తీసుకెళ్ళి నీళ్లు తాగేటువంటి పరీక్ష పెడితే ఎవడు మోకరించి ఒక చేత్తో నీళ్లు తాగుతూ ఒక చేత్తో ఖడ్గాన్ని పట్టుకొని ఎవరైతే నీళ్లు జాగ్రత్తగా తాగారో వాళ్ళని ఎంతమంది దొరికారంటే అక్కడ ఆ రోజున 300 మంది. ఈ 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళమన్నాడు. 135,000 మంది మీద 300 మంది యుద్ధం చేయడం అసాధ్యం. 135,000 మంది మీద 300 మంది అంటే ఒక్కొక్క సైనికుడు 300 మందిలో 450 మంది మీద అవతల యుద్ధం చేయాలి. 450 మంది మీద యుద్ధం చేసి పోరాడి గెలవాలంటే ఒక్కడు అసాధ్యమైన పనే. అయితే ప్రభు చెప్పాడు, వెళ్ళు. ఏం తీసుకెళ్ళాలి ప్రభా? యుద్ధానికి కుండలు, బూరలు, దివిటీలు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కుండలు పట్టుకెళ్ళాలి, దివిటీలు, లైట్లు, తర్వాత బూరలు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శత్రువులు ఆ రాత్రి వాళ్ళకు వాళ్ళు పొడుచుకొని చచ్చిపోయినట్టుగా కనపడతా ఉంది. యెహోషాపాతు 7,80,000 మంది ఈ యొక్క శత్రు సైన్యం 3 దేశాల వాళ్ళు వచ్చి చుట్టూ చేరారు. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్ళటం లేదు కానీ మోకరించి ఉపవాస ప్రార్థన చాటాడు. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఈ బయలుదేరి వెళ్ళకముందే వాళ్ళు పొడుచుకొని శత్రు సైన్యమే చనిపోయినట్టుగా కనపడతా ఉంది. దావీదు కూడా యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ఫిలిస్తీయుడు ఆజానుబాహుడు, దాదాపు 10 అడుగుల ఎత్తు కలిగినటువంటి ఫిలిస్తీయుడు అయినటువంటి ఈ యొక్క గొల్యాతు మీద యుద్ధానికి వెళ్తూ ఉంటే అసాధ్యమైన పనే. విధేయత, ప్రభు మాటకు లోపడ్డాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధానికి వెళ్ళాడు. ఒక్కడు సౌలు రాజు మొదలుకొని ఈ యొక్క రాజ్యంలో ఒక్కడు కూడా ధైర్యం చేయలేదు. కానీ యవనస్తుడైనటువంటి ఈ యొక్క దావీదు వెళ్ళి బడిసిల 5 నున్నని రాళ్ళు. అసాధ్యమైనటువంటి పని, అన్రీజనబుల్, సిద్ధాంత విరుద్ధం. ఎవడన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ బయటకెళ్తాడా? ఈ యొక్క నున్నని ఏటొట్లు ఉన్నటువంటి రాళ్ళు పట్టుకెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారా? కొండలు పట్టుకెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారా? బూరలు పట్టుకెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. అసాధ్యమైనటువంటి పని. ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆయన
ఊహించనటువంటి అసాధ్యమైనటువంటి కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. సీమోను తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడాన్ని బట్టి, ఆ ధోనిలో ఆ రోజున ప్రభుకి చోటు ఇవ్వడాన్ని బట్టి సిద్ధాంత విరుద్ధమైనటువంటి కార్యాలు ప్రభు చూడగలిగాడు. అవిధేయత. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే కాదులే, తర్వాత చూద్దాంలే, ఈ యొక్క పక్కన పడేస్తాం, దాన్ని వాయిదా వేస్తాం. వాయిదా వేస్తే యు విల్ నెవర్ ప్రాస్పర్. గుర్తుపెట్టుకోండి, వాయిదా వేస్తే అవిధేయతతోటి కనుక నువ్వు వెళ్ళిపోతే, ప్రభు నిన్ను అడుగుతున్నప్పుడు నీ హృదయం కావాలి, నీ జీవితం కావాలి, నా చేతిలో పెట్టమని అడుగుతున్నప్పుడు నువ్వు అవిధేయతతో కనుక వెళ్ళిపోతే యు విల్ నెవర్ విన్. నువ్వు ఎప్పుడు కూడా జై జీవితాన్ని కలిగి జీవించలేవు, ఎప్పటికీ జై జీవితాన్ని కలిగి జీవించలేవు. యోనాని ప్రభు పిలిచాడు. యోనా ఎక్కడో యెరూషలేములో ఉంటే ప్రభు పిలిచాడు. యోనాను లేచి నినివే పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి సంభవిస్తుందని చెప్పి బోధించవయ్యా అని చెప్తే దిగాడు, వచ్చాడు. యొప్పేకి వచ్చి ఏం చేస్తున్నాడంటే తార్షీషు వెళ్ళేటువంటి వాడ ఎక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. నేనేం పర్వాలేదు, ఐఎమ్ సేఫ్ అనుకున్నాడు. కిందకి వెళ్ళాడు, పడుకొని నిద్రపోతా ఉన్నాడు. మన దేవుడు ఈజ్ ఆమ్ని ప్రజెంట్, ఆమ్ని పొటెంట్, ఆమ్ని సైన్స్. ఆయన సర్వాంతర్యామి, సర్వస్వాన్ని ఎరిగిన వాడు, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర నుండి ఎవరు కూడా తప్పుకోలేరు. ఆయనకి తెలియంది ఈ లోకంలో ఏది కూడా లేదు. వచ్చి తార్షీషుకి వెళ్ళే వాడెక్కి నిద్రపోతూ ఉంటే ప్రభు కొంత దూరం వెళ్ళిన తర్వాత, సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద గాలి తుఫాను పుట్టించాడు. ఈ దోణి లేకపోతే ఈ ఓడ మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. చీట్లు వేశారు. ఆ చీటీ ఎవరి మీదకి వచ్చింది? యోనా మీదకి వచ్చింది. యోనాని ఎత్తి ఏం చేశారంటే సముద్రంలో పడవేశారు. ఆ రోజున అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడే, ప్రభా నేను నువ్వు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి కనుక నినివే పట్టణానికి వచ్చి వాక్యాన్ని బోధించి ఉంటే ఆ యొక్క లక్షల మంది ప్రభు దగ్గరకు వచ్చి తమ జీవితాలు సమర్పించేవాళ్ళు. అయితే ఆ రోజున తన జీవితాన్ని సమర్పించలేదు. పారిపోదాం అనుకున్నాడు దేవుని సన్నిధి నుంచి, అవిధేయుడుగా ఉందాం అనుకున్నాడు. అవిధేయతతో నువ్వు ఏనాడు కూడా జయాన్ని పొందలేవు. అవిధేయుడుగా ఉండి నువ్వు పొందేది నష్టమే, కష్టమే. జీవితంలో సమస్యలు పెంచుకోవడమే కానీ నీ జీవితంలో ఇట్ ఈజ్ నాట్ యూస్ఫుల్. అది ఏమాత్రం కూడా నీ జీవితంలో జయం అనేటువంటిది ఇవ్వదు. యోనానే కాదు, నయమాను ఉన్నాడు. నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ రథం మీద నుంచి దిగపోతే ప్రభు చెప్తున్నాడు, లేకపోతే ప్రభు ఎలీషా ద్వారా పలికించాడు. సేవకుడు చెప్తున్నాడు, నయమాను నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగబోయా, నీకు కలిగినటువంటి రోగం పోద్ది. ఈయన సైన్యాధిపతి, గొప్ప జయాలు పొందాడు. రాజుగారికి చాలా ఇష్టం. అలాంటి వాడు ఈ దోణి మీద నుంచి, ఈ యొక్క రథం మీద నుంచి దిగలేదు. రథం మీద నుంచి దిగకుండా దేవుని చేత మేలు పొందామని ఆశపడితే ప్రభు ఏం చెప్తున్నాడు అంటే వెళ్ళి బురదలో మునగబోయా అని చెప్తున్నాడు. బురద నీళ్ళు, యోర్దాను నది నిండా బురద. ఆ నీళ్ళు బురద నీళ్ళు అయితే ఈ బురద నీళ్ళలో మునగబోయా. నువ్వు రథం మీద నుంచి దిగవా? గర్వమా, అహంకారమా, నీకు పలుకుబడి ఉందనా, ఆస్తి ఉందనా, అంతస్తు ఉందనా, లేకపోతే పెద్ద కులమనా, ఏంటి నీ యొక్క గర్వం? దిగు, ఆ బురదలో దిగు, అప్పుడు బాగుపడతావు. నువ్వు గర్వంతో నీకు కలిగినటువంటి తెలివితేటలను బట్టి, నీకు కలిగినటువంటి ఆస్తి అంతస్తులను బట్టి, పలుకుబడిని బట్టి, నీకు ఉన్నటువంటి దాన్ని బట్టి నాకేం పర్వాలేదు అనుకున్నావు. కానీ ప్రభు ఎక్కడ దించబోతున్నాడు తెలుసా? బురదలో దించుతాడు. నయమాను వెళ్ళి ఆ బురదలో దిగమంటే తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మిక్కిలి రౌద్రుడై వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత జబ్బు ఎక్కువైపోయింది. ఈ యొక్క కుష్టు వ్యాధి ఎక్కువైపోతే తర్వాత కొంతకాలానికి మళ్ళా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళడం లేదు కానీ తిన్నగా యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఆ ప్రవక్త చెప్పినట్టుగా 7 సార్లు నీళ్ళలో మునిగి లేచేటప్పటికి ఏమైపోయిందంటే పసిపిల్ల దేహంలాగా శరీరం మారిపోయింది. అవిధేయుడుగా ఉండి నువ్వు జయం పొందలేవు. అవిధేయురాలుగా ఉండి నువ్వు ఏమీ కూడా సాధించలేవు జీవితంలో. అవిధేయురాలుగా జీవించినంత కాలం నీ జీవితంలో అపజయమే. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయమే. దేవునికి ఎప్పుడైతే విధేయత కలిగి జీవిస్తావో నీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు.
ప్రభు అయినటువంటి దేవుని దగ్గరకు వస్తే ఆయన నిన్నెప్పుడు కూడా ఆశీర్వదించేటువంటి ప్రభువుగా కనబడతా ఉన్నాడు. అయితే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్నడూ కూడా నిరుత్సాహంతో వెళ్ళరు తిరిగి. ప్రభుకి నీ జీవితంలో చోటిస్తే నీ జీవితంలో నిరుత్సాహం అనేటువంటిది ఉండదు. గుర్తుపెట్టుకో, ప్రభుకి నీ జీవితంలో చోటిస్తే నిరుత్సాహం అనేటువంటిది ఉండదు. ప్రభు దగ్గరకు వచ్చి నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా లేరు. చరిత్రలో ప్రభు దగ్గరకు వచ్చి నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. భర్తమై ఒక రోజున ఈ యొక్క ఎరుకో మార్గం పక్కన కూర్చొని ఉన్నాడు. ప్రభు వస్తున్నాడు అని విన్నాడు. ప్రభువా, దావీదు కుమారుడా నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా ఆయన్ని నెమ్మదిగా ఉండమని చెప్పి గద్దిస్తూ ఉన్నారు, కానీ ఇంకా పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రభు వచ్చి నీకేం కావాలి అని అడిగితే, ప్రభు నిన్ను చూసేటువంటి నేత్రాలు నాకు దయచేయి, నిన్ను చూసేటువంటి కళ్ళు నాకు దయచేయి, నాకేమొద్దు ప్రభు, నాకేమొద్దు, నిన్ను చూసేటువంటి నేత్రాలు దయచేయి. ప్రభు ఏం చేశాడంట, వెళ్ళి చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. ఒకప్పుడు పుట్టుకుడి వాడు అన్నాడు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో వాడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు చెప్పింది ఏంటంటే, ఈ గుడ్డివాడితో చెప్పి నేల మీద ఉమ్మ వేసి బురద చేసి దాన్ని కళ్ళకు రాసి నీ వెళ్ళి సిలోయం అనేటువంటి కోనేరులో నీ కళ్ళు కడుక్కోవయ్యా అన్నాడు. సిలోయం అనేటువంటి కోనేరు దాకా వెళ్ళేవాడిని అయితే, ప్రభు నీ దగ్గరికి ఎందుకు వస్తాను, నా కళ్ళు అసలే కనబడవు, దాని మీద నువ్వు బురద రాసి నన్ను వెళ్ళమన్నావు, ఏంటయ్యా ఇది, ఇది ఏ సిద్ధాంతం, ఏ సిద్ధాంతం ఇది? నీ దగ్గరికి ఏదో వస్తే ప్రేరాయలు రాసి ప్రార్థన చేస్తావనుకున్నాను, కొబ్బరిని రుద్దుతామనుకున్నాను, ఇదేంటయ్యా బురద రాశావు? ప్రశ్న ఏంటని కడవా, ఏం లేదు, విధేయత లోబడ్డాడు. వెంటనే వెళ్ళాడు. వెళ్ళి ఈ యొక్క సిలోయం అనేటువంటి కోనేరులో కళ్ళు కడుక్కున్నాడు. ఏమైపోయినాయి? కళ్ళు తెరవబడ్డాయి. విధేయత. ఆ రోజు కనుక అలిగి నువ్వు అసలు నీ దగ్గరికి రావడమే నేను చేసిన పొరపాటు అని చెప్పి వెళ్ళిపోతే, ఈ బురద ఎక్కడికన్నా వెళ్ళి కడుక్కుంటే, సిలోయం అనేటువంటి కోనేరు కాకుండా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి చెంపుతో నీళ్లు కడుక్కుంటే ఈ యొక్క కళ్ళు బాగుపడేవి కాదు. విధేయత వలన సంపూర్ణమైనటువంటి స్వస్థత జరిగింది. విధేయత వలన మేలు పొందారు. విధేయత వలన అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఎవరు కూడా నిరుత్సాహంతో తిరిగి వెళ్ళలేదు. ప్రభు మాటకి సీమోను లోబడ్డాడు. లోతులోకి దోణిని పానిమంటే లోతులోకి పానిచ్చాడు. లోతులోకి పానిచ్చిన తర్వాత నీ యొక్క వలను వేయమంటే వల వేశాడు. వల వేయగానే ఏమైపోయిందంటే, అప్పటి వరకు ఒక్క చేప కూడా దొరకలేదు, లాగటం కూడా కష్టమైపోయింది. ఈ వల లాగలేకపోతా ఉన్నాడు. ఆ చుట్టుపక్కల పిలుస్తూ ఉన్నాడు, ఆంద్రేయ, అరే సీమోను, అరే ఈ యొక్క యోహాను, రండ్రా. అందరూ వచ్చారు. పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఏమైంది? అందరు కలిసి గట్టిగా పట్టుకొని లాగితే 2 తోనెలు పట్టేంత విస్తారమైనటువంటి చేపలు దొరికినాయట. 2 తోనెలు పట్టేంత విస్తారమైనటువంటి చేపలు. సీమోను తన జీవితంలో ఏ రోజు కూడా అన్ని చేపలు పట్టి ఉండడు తన ఒక్కసారి వల వేయడంలో. ఎందుకు మరి? ఇంతకుముందు ఎందుకు దొరకలా? ఇంతకుముందు ఏమైనా ఈ చేపలు? గల్లీ సముద్రం నిండా చేపలు అని చెప్పారు, బాగానే ఉంది. ఏమైనా ఈ చేపలు? బహుశా ప్రభు ఒక పాఠం నేర్పించడానికి ఈ చేపలకు చెప్పాడు, చేపలారా వెళ్ళిపోండి. సీమోను ఎక్కడ వల వేస్తే అక్కడి నుంచి పారిపోతా ఉండయేమో రాత్రి అంతా. ఒక్కడు కూడా దొరకలా. ఎప్పుడైతే ప్రభు మాట చొప్పున వల వేశాడో ఆ సముద్రంలో ఉన్నటువంటి చేపలని పరిగెత్తుకుంటూ వచ్చి నేను పడతా అని చెప్పి వలలో పడి ఏమంటున్నాయంటే చిక్కుపోయినాయి, లాగలేకపోతున్నాడు. ఇదేమైపోయిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం అయింది. అంతేకాదు, విధేయత వలన నిరుత్సాహం అనేటువంటిది సీమోను జీవితంలో రాలేదు. కారణం ఏంటంటే, సీమోను వల వేసినప్పుడు ప్రభు ఆ ధోనిలో లేడు, ఇప్పుడు ప్రభు ఆ ధోనిలో ఉన్నాడు. విస్తారమైనటువంటి చేపలు పట్టారు. ఇదొక్కటే తేడా. అంతకుముందు సీమోను ధోనిలో ప్రభు లేడు, ఇప్పుడు ప్రభు మాట చొప్పున సీమోను
వల వేశాడు, విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగాడు. ప్రభు మాట చొప్పున గనక నువ్వు చేయగలిగితే విస్తారమైనటువంటి దీవెనలు పొందగలుగుతావు. ప్రభు మాటకి లోపడటం ద్వారా ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేటువంటిది నీ జీవితంలో చూడలేవు. ప్రభు మాటకి లోబడినట్లయితే నీ జీవితంలో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభు యొక్క మాటకి లోబడటం ద్వారా దేవుని యొక్క శక్తి ఆ రోజున అక్కడ రుజువు చేయబడింది. ఒక వ్యక్తి ఒక రౌడీ వాడు, చేపలు పట్టుకునేవాడు, ప్రభు మాటకి లోబడ్డాడు. ప్రభు మాటకి ఒక్కడు లోపడటం ద్వారా దేవుని యొక్క శక్తిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. ఎట దొరికిందేరా, ఇన్నెట్ల పట్టావు నువ్వు, ఏమైంది, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నేనేమనుకున్నా, సిమోను అన్నాడా, నేనేమనుకున్నారు, ఎగతాళి చేసావు కదా, ఏం దొరకట్లేదని, ఇప్పుడు చెప్పు, నేను ఏం చేస్తున్నాడు ఇప్పుడు, ఎట్లా దొరికినట్టు ఎవరో వైపు చూపిస్తున్నాడు, నా వల్ల కాదు, అదుగో ప్రభు మాట చొప్పున నేను వల వేశాను, ఆయన చొప్పున వల వేశాను కాబట్టి విస్తారమైనటువంటి చేపలు పట్టగలిగాను. అంతేగాని నా వల్ల ఏమీ కాదు, నేను వట్టివాణ్ణి, నా వల్ల ఏమీ కాదు, ప్రభు మాట చొప్పున వల వేశాను కాబట్టి విస్తారమైనటువంటి చేపలు దొరికినాయి. ఆ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మాటకి లోబడితే, విధేయత అనేటువంటి నీ జీవితంలో ఉంటే, ప్రభు మాటకి విధేయత కలిగినాక నువ్వు ఆయన చెప్పినట్టుగా చేయగలిగితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, అనేక మంది ఆశీర్వదించబడతారు. దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో రుచి చూడగలుగుతావు. నువ్వు అక్కడవే కాదు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క శక్తిని రుచి చూడగలుగుతారు. ఆ రోజున ప్రభు యొక్క శక్తిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. దేవుని యొక్క శక్తిని అక్కడ ప్రజలందరూ కూడా చూడగలగటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇది విధేయత అనేటువంటిది ఇట్స్ ఆల్వేస్ లీడ్ టు డీపర్ అండర్స్టాండింగ్. మన లోతైనటువంటి అర్థం, మర్మాలు మనం తెలుసుకునేటువంటి వాళ్ళగా మనల్ని చేస్తాడు దేవుడు. పేతురు అంతకుముందు అనుకున్నాడు, నాకేం పర్వాలేదు, నాకు యేసయ్య ఉన్నాడు, జ్వరం వస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు, అప్పులు సమస్యలు వస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళొచ్చు, ఏ సమస్య వచ్చినా ఎవరున్నారు ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ రోజున ప్రభువుని ధ్వనిలో చేర్చుకున్నాడు, ఆ రోజున ప్రభు ఎంత పరిశుద్ధుడో గుర్తించగలిగాడు, సీమోను ఎంత పాపియో గుర్తించగలిగాడు. ఆ రోజున మోకరించేమన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో. అంతకుముందు ఏమనుకున్నాడు, ఆచారపరమైనటువంటి భక్తి, ప్రభు ఎవరో తెలుసు, ఆయన స్వస్థపరిచేవాడని తెలుసు, ఆయన సమస్యలకు పరిష్కారం అని తెలుసు, ఏదన్నా అవసరం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అని తెలుసు. కాబట్టి ఇంతకుముందు ఈ యొక్క ప్రభువుని పరిపూర్ణంగా అంగీకరించలేదు. ఏదో అప్పుడప్పుడు ప్రభువుని వెంబడించేటువంటి ఈ యొక్క సీమోను ఎప్పుడైతే ప్రభు మాట చొప్పున వల వేశాడో, విస్తారమైనటువంటి చేపలు దొరికినాయో, వెంటనే ప్రభు పాదాల దగ్గర మోకరిల్లి ఏమన్నాడు తెలుసా, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో. ప్రభు సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైతే ఆయన మాట చొప్పున నువ్వు చేస్తావో, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావో, నువ్వెంత పాపివో గుర్తించగలుగుతావు, ప్రభు ఎంత పరిశుద్ధుడో గుర్తించగలుగుతావు. ఆయన మహాపరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు. యోహాను చెప్తున్నాడు, నేను ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నేను చచ్చిన వాని వలె పడి ఉన్నాను. మోషే ఒకప్పుడు అడుగుతున్నాడు, ప్రభా నిన్ను చూస్తానని అడుగుతున్నాడు. అడుగుతుంటే మోషేకు ప్రభు చెప్పింది ఏంటి తెలుసా, నన్ను చూసిన వాడు ఎవడు కూడా బ్రతకడయ్యా, నువ్వు ఆ కొండ చాటున దాగి ఉండు, నేను దాటి వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను చూడగలుగుతావు, ముఖాముఖిగా ప్రభువుని చూస్తే నువ్వు చేస్తావు. ప్రభు ఎంత పరిశుద్ధుడు ఆ రోజున గుర్తించగలిగాడు. సీమోను తన ఎంత పాపియో గుర్తించగలిగాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభు పాదాల దగ్గర మోకరిల్లినప్పుడు, ప్రభువా నేను పాపి నన్ను క్షమించమని అడిగినప్పుడు
ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా ఉన్నాడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త దేవుని మాటలు మనుషుల మాటలు దేవునికి చెప్తానే ఉన్నాడు, ప్రవక్తగానే ఉన్నాడు. రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరమున ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఈ యొక్క ఉజ్జియా వైపు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో ఇప్పుడు ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు చూస్తూ ఉంటే ప్రభు ఎంత పరిశుద్ధుడో గుర్తించగలిగాడు. చెప్తున్నాడు అక్కడ, ప్రభువా నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని, ప్రభువా నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన మనుషుల మధ్యలో నేను జీవించేవాడిని. ప్రభు అంటే అప్పుడు ఒక కాలుచున్నటువంటి ఒక నుప్పు తీసుకొని పెదాలకి రాయగానే ఏమైపోయిందంటే పెదాలు జీవితం శుద్ధి చేయబడింది. దేవుని వాక్యం అగ్ని లాంటిది. ఈ అగ్ని నీ జీవితంలో ఉన్న ప్రతి మలినాన్ని కూడా కడిగి వేస్తుంది, తుడిచి వేస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెవచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను. యెషయా చెప్తా ఉన్నాడు, రండి మనం వివాదాలు తెచ్చుకుందాం, రండి రండి ఎవరైనా ఉంటే మీ పాపాలు రక్తం వలె ఎర్రగుంటే మంచులాగా తెల్లగైపోతాయి, మీ యొక్క పాపాలు ఈ యొక్క కెంపులాగా ఎర్రగా ఉంటే అవి గొర్రెబొచ్చులాగా తెల్లబడిపోతాయి, రండి. ఏం చెప్తున్నారు కదా, మీ దేవుడు గొప్పవాడని చెప్తున్నారు, లేకపోతే మీరు ఏది చెప్తున్నారు, రండి చూసుకుందాం, మీరు ప్రూవ్ చేయండి. ఏలియా కూడా అలాగే సవాల్ చేశాడు. 850 మంది అన్య దేవతల యొక్క ప్రవక్తల్ని ఆ రోజున కిషాన్ వాగు దగ్గర పీకలు కోసేసి చంపేశాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గుర్తించగలుగుతావు. ప్రభు దగ్గరకు వస్తే దే వుడ్ బి ఏ డ్రమాటిక్ చేంజ్, గొప్ప మార్పు అనేటువంటిది నీ జీవితంలో చూడగలుగుతావు. గొప్ప మార్పు. సీమోను చేపలు పట్టుకునేవాడు, సీమోను రోజు వల్ల కడుక్కునేవాడు. సీమోను పని ఏంటంటే రోజు ఆ చేపలు అమ్ముకోవటం, బ్రతకటం. సీమోను ఆ రోజున ధోనిలో ప్రభుకి చోటు ఇవ్వకపోతే జీవితకాలం అంతా కూడా ఆ గల్లై సముద్రంలో చేపలు పట్టుకుంటానే ఉండేవాడు. జీవితకాలం అంతా కూడా ఆ మురికి వాసన కొడతానే ఉండేవాడు, నీసు వాసన కొడతానే ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకున్నాడు, ఎప్పుడైతే ప్రభుకి ఆ ధోనిలో చోటిచ్చాడో ఏమైపోయిందంటే జీవితం మారిపోయింది. జీవితం గొప్ప మార్పు వచ్చేసింది. ఇంతకుముందు చేపలు పట్టుకునేవాడు, ఇప్పుడు ఏమైపోయాడు, మనుషులను పట్టేటువంటి జాలరుగా మారిపోయాడు. చేపలు పట్టుకునేవాడు మనుషులను పట్టేటువంటి జాలరుగా మార్చేశాడు దేవుడు. నువ్వు ఏం వెతుక్కుంటా ఉన్నావో నీ విలువలన్నీ కూడా మార్చేస్తాడు, విలువలన్నీ కూడా మార్చేస్తాడు. జక్కయ్య లంచగొండి, జక్కయ్య ఈ యొక్క పాపి అని పిలువబడతా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చాడు, ఎప్పుడైతే ప్రభుకి తన జీవితాన్ని సమర్పించాడు, తన ఇంట్లో చోటిచ్చాడు, ప్రభుకి హృదయంలో చోటిచ్చాడు, ఏమైపోయిందంటే ఈ యొక్క పరిస్థితులు మారిపోయినాయి.